అవుతాను. నేను ఏం పేస్ట్ కావాలన్నట? ఎట్లుండాలి పేస్ట్? పేస్ట్ ఎట్లుండాలి? ఇట్లా రెడ్ ఎర్రగా. ఇప్పుడు నేను ఇచ్చిన పేస్ట్ ఏంటిది? అది మంచిగా అట్లున్నది. అది దొమ్మవా నువ్వు? నువ్వు దొమ్ముతావా? ఇదేనా? ఈ పేస్ట్ అయితే దొమ్ముతావా? తీయగా ఉంటుంది, మంచిగా తిందామని కదా. మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో పోతాడు కాబట్టి మకర సంక్రాంతి. ముగ్గులు, ఆడోళ్ళు ఏమో ముగ్గులు వేస్తుంటారు. అన్ని పిండి వంటలు చేసి సకినాలు, అరిసెలు, గారెలు, బూరెలు, లడ్డూలు అవన్నీ చేస్తారు. చలి ఈ రోజు నుండి కొద్దిగా తగ్గిపోతుంది. ఆ చలి ఒకేసారి తగ్గకుండా నువ్వులతోనే చేసిన పిండి పదార్థాలు తింటే బాడీ కొంచెం ఇమ్యూనిటీ తయారవుతుందని చెప్పేసి సకినాలు తయారు చేస్తారు. ఈ ఆడోళ్ళు సకినాలు, అప్పాలు అన్నీ చేసిన తర్వాత వాళ్ళ పొద్దున్నే 4 గంటలకు మొదలు పెడతారు ముగ్గులు. పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. ఆవు పేడతో తీసుకొచ్చి పిండికురాకు, గరక, రేగాయలు, పూలు ఇవన్నీ పోసి అవి పెడతారు. ఎందుకంటే ఏంటంటే మావ ఏం చెప్పిందంటే ఆకిలి అనేది కాలికి కనబడితే గాడి చచ్చిపోతుంది అని చెప్పేది. ఇక ఇప్పుడు అవి రాకుండానే చేస్తాను. మొత్తం రంగులు నింపుతాను. ఎందుకంటే మొత్తం పెండతో నలుపుదలేదు. ఇప్పుడు పెండ కాదు, ఎవరు పెండ అసలు ముట్టుకుంటే అబ్బో పెండ అంటారు. గుమ్మలు పెట్టడానికే పెండ తీసుకొస్తలేదు. ఇప్పుడు కలర్లు వచ్చినాయి, ఇవన్నీ పెండ కలర్ కూడా వచ్చినాయి. ఇప్పుడు పెండ తల్లు అంటే ఎవరైనా నలుగుదల్లు అంటే గాలిక అబ్బో పెండ ముట్టుకుంటావా మేము అని చెప్పేసి అని కలర్ తీసుకొచ్చి, అది పాయిజన్ అయినా కానీ ఆ కలర్ తీసుకొచ్చి చల్లుతారు. ఆ పెండ పెట్టి అంటే ఆవేమో పెండ పెడుతుంది, ఆవు పాలేమో మంచిగా కమ్మగా తాగుతారు. ఆ గుబ్బెమ్మను పెట్టుకుంటే మాత్రం పెట్టరు, అది యాంటీబయాటిక్. వెనకట మొత్తం ఊరంతా తిరిగి వచ్చినా కానీ ఎందుకు కలుగుతలేదంటే దాంట్లో ఒక సైంటిఫిక్ అది ఉన్నది. డాడీకి టిఫిన్లు ఏం లేవు, ఆరపూస ఉన్నది, పోసుకొని కారపూస వేసుకొని తింటే మంచిగా ఉంటుంది. చదువుకున్నాం, మీకు కారపూస చాలా వేసుకుంటారా రోజు అనద్దు, మంచిగా ఉంటుంది. అది ఇది చూడరు, యాభై చేసింది, మంచిగా చేసింది. కావ్య వడలు ఘోరంగా వేస్తున్నాగా. చికెనా నాటుకోడా? మటనా చికెనా? బోటా చికెనా? బోటా చికెనా? తలకాయ చికెనా? మీ ఇంటికాడ చిన్నప్పుడు ఎట్లా ఇష్టం లేదు దసరా సంక్రాంతి? ఎప్పుడో వేసే అనుకూరలు పోలేవు. నేనెందుకు అని మామని నిజంగా ఎట్లా చేస్తున్నావు నాకే తెలియదు. నేను మొత్తం కూరని 8 క్యామెరా ఆలుగా తీసుకోండి అంతే. నేను తినేది బజ్జీలు, పూరీలు రెడీ అయ్యేది. నిజంగా అమ్మమ్మ స్వీడే లేదు కదా అమ్మ, ఆ స్వీడే మనకు రాదు. పూరీలు, గిన్నె పప్పు బజ్జీలు, పెసాల గారెలు, ఎన్ని పూరీలు, గిన్నె గమాలడు ఏది చేసినా గిన్నె. ముగ్గులు ఎవరు ఇష్టాలు మరి? ముగ్గులు మామనే ఇట్లా గీసేదాన్ని. నీళ్ళు పోయి కొంచెం అయినా చాలా చాలా తమ్మా అయినా ఇది ఎంత ఇవ్వలేదు. తింటాడు ఉన్నాడు కదా ఒక బకాసురుడు. అంత నూనె ఎందుకు వచ్చినవే? అంత బాగుంటుంది. ఇది గ్రేవీ రా. చాలు ఇట్లా ఇప్పుడే పూజన వేసుకుంటే ఏమవుతుంది అంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. మరీ ఎక్కువైతే మండుతుంది. ఉప్పింత పడుతుందా అని కొన్ని రోజులు ఇంకా తినడు అయిపోయానే.
బోర్డు లైట్ వేసి మొత్తం ఇల్లంతా రుబ్బేసేయాలి. ఇక లాస్ట్ కొత్తిమీర అయితేనే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మధ్యలోనే పొయ్యి మీద ఉన్నప్పుడు అయితే ఇదంతా ఏం టేస్ట్ అర్థం కాదు. ఎట్లుంది చూడడానికి. ఇక లాస్ట్ కొత్తిమీర వేసుకుంటేనే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఈ కలపడం అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకొని తింటే అయిపోతుంది. మస్తు ఉంటుంది చికెన్. తిన్నావా? తిన్నా. సంక్రాంతి ఎట్లున్నాయి? హ్యాపీ సంక్రాంతి. వాళ్ళు ముగ్గులు వేసారు, ఇక మాకు పెగ్గులు నడవి కాబట్టి ముక్కలు తింటాను. ఇక ముక్కలు ఇక మా వాళ్ళు అండిరు, మంచిగా అండి, సూపర్ ఉన్నాయి. ఏమేమి? వడ చేసింది, పూరి చేసింది, ఇక చికెన్ ఫ్రై, ఇక చికెన్ కర్రీ, థమ్సపా? థమ్స్అప్ ఉన్నది. కానీ ఇక మీరేం తిన్నారు కామెంట్లో పెట్టుర్రి. ఇక మళ్ళొకసారి మీకు అందరికీ హ్యాపీ సంక్రాంతి.